వాక్యము నా త్రోవకు, నీ వాక్యము నా త్రోవకు, వెలుగును సత్యమును జీవమును ఆధారము, వెలుగును సత్యమును జీవమును ఆధారము, నీ వాక్యము నా త్రోవకు. జుంటి తేనె దారల కన్న మధురం మధురం నీ మాటలు, జుంటి తేనె దారల కన్న మధురం మధురం నీ మాటలు, బోధించుమయ్యా ఆలకింతు నేను, బోధించుమయ్యా ఆలకింతు నేను, అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా నీ ఆత్మశక్తితో. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ శ్రేష్టమైన ఆరాధన సమయంలో దేవదేవుని సన్నిధిలో చేరి ఆరాధించుటకు మన ప్రియ పరలోకపు తండ్రి అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఆలయములో చేరి ఆరాధించువారు మరి వివిధ పరిస్థితులు బట్టి రాలేక వివిధ మాధ్యమాల ద్వారా వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియులందరికీ ప్రభు నామమున శుభములు తెలియచేస్తూ, దేవుడు మనకు మన కుటుంబాలకు ఆయన కాపరి కనుక ఆయన కాపరత్వంలో మనము కొనసాగుచు ఆయన జీవవాక్కుల చేత మనము ఆధ్యాత్మిక ఎదుగుదలలో కొనసాగుటకు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ శ్రేష్టమైన సమయంలో నీ సన్నిధి ప్రసన్నత మా మీద కుమ్మరింపచేయమని విజ్ఞాపన చేస్తూ, నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా ప్రభా మీరే మాకు బోధకుడుగా ఉండి నీ లేఖనానుసారమైన హెచ్చరికలు మాకు వినిపించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. స్నేహితులారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12 నుంచి 15 వరకు వాక్య భాగాన్ని ఈనాటి ధ్యానం కొరకు మరి ఏర్పాటు చేయబడింది. యాకోబు పత్రికలో ఒక వరుసకంలో మనం ధ్యానం చేస్తున్నాం. మరి ఈనాటి ధ్యానాంశము మరి టెస్ట్ అండ్ టెంప్టేషన్ అనే ఆ అంశాన్ని నేను ఎన్నిక చేసుకున్నాను. ఈనాటి కరోనా ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య దేవుడు పరీక్షిస్తున్నాడా, లేకపోతే మనము శోధించబడుతున్నామా? మరి కరోనా గురించి భయపడే మనము కరోనాను మించిన భయంకరమైన వైరస్ ఒకటి ఉంది అన్న వాస్తవాన్ని ఈనాడు నేను మీ దృష్టికి తీసుకుని రావాలని కోరుతున్నాను. కరోనాకు భయపడే మనము దానికి మించిన వైరస్ ఒకటి ప్రపంచాన్ని శాసిస్తుంది. దాని గురించి నేను మీతో ఈరోజు ముచ్చటించాలని కోరుకుంటున్నాను. ఈ వాక్య భాగంలో శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. శోధన సహించువాడు ధన్యుడు,
అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. అంతకుముందు మనము ధ్యానము చేసిన మొదటి 11 వచనాల్లో పరీక్ష, ఓర్పు, శోధన, సహనము ఈ మాటలన్నీ వ్రాయబడ్డాయి. అనగా స్పష్టంగా ఆదిమ సంఘము ఆనాటి కాలంలో శ్రమల్లో, శోధనలో ఉన్నాయి అన్న వాస్తవాన్ని తెలియచేస్తూ, సహించమని యాకోబు భక్తుడు ఆ సంఘానికి వ్రాస్తూ, సహించిన వారికి దేవుడు తాను వాగ్దానం చేసిన జీవ కిరీటము అందించును. ఒకసారి ప్రకటన గ్రంథంలోనికి వెళ్దాం దయచేసి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో 10వ వచనం చూడండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. మరలా చదువుతున్నాను. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు, కింద ఫుట్ నోట్స్లో, ప్రాణాపాయం వచ్చినను నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చెదను. ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండును, ఎందుకంటే మీరు శోధింపబడినట్లు అపవాది మిమ్మును చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. సో చాలా స్పష్టంగా చెప్పబడ్డ అంశం ఏంటంటే, శోధన తప్పదు, శ్రమ తప్పదు, సహించాలి. ఎప్పటి వరకు సహించాలి? ప్రాణాపాయం వచ్చు వరకు, మరణం వరకు సహించాలి. అప్పుడు మనకేం కలుగుతుంది? జీవ కిరీటము కలుగుతుంది. ఇక్కడ యాకోబు చెప్పిన అంశాన్ని ఆ తర్వాత కాలంలో మరి యోహాను కూడా ప్రకటన గ్రంథంలో ఆ విషయాన్ని తెలియచేస్తాడు. అనగా ఇచ్చట మనము బ్రతికి ఉండగా ముళ్ళ కిరీటాన్ని ధరిస్తే అక్కడ మనకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. కాబట్టి భవిష్యత్తులో పొందబోయే ఆనందానికి, ఆశీర్వాదాలకి ప్రారంభం ఏంటంటే ఇక్కడ రాయబడ్డటువంటి శోధన. కానీ ఇక్కడ ఈ వాక్య భాగంలో శోధన సహించువాడు ధన్యుడు అంటూ 13వ వచనం చివరిలో, నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. దేవుడు ఎవరిని శోధించడు. ఈ భిన్నమైన అంశములుగా కనిపిస్తున్న ఈ భావంలో ద రూట్ వర్డ్ శోధన అనే ఆ పదము గ్రీక్ భాషలో పైరస్మోస్ అనే ఆ గ్రీక్ పదము వాడబడింది. ఆ పదంలో కొంత పాజిటివ్, కొంత నెగిటివ్ మీనింగ్స్ వస్తాయి. పాజిటివ్ మీనింగ్ ఏంటంటే, పైరస్మోస్ అంటే టెస్ట్, పరీక్ష. నెగిటివ్ మీనింగ్ ఏంటంటే, పైరస్మోస్ అంటే శోధించబడుట. సో ఈ 2 మాటలు, 2 భావాలు ఈ ఒకే పదము ద్వారా మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మొదటి పదం ఏంటంటే, శోధన సహించువాడు ధన్యుడు అన్నప్పుడు ఆ శోధన పరీక్ష, అనగా విశ్వాస సంబంధమైన పరీక్ష. సహించువాడు ధన్యుడు. ఎందుకంటే దేవుడు కీడు విషయమే శోధించడు. సో దేవుడు అనుగ్రహించే పరీక్ష దేని గురించి? విశ్వాస సంబంధమైన అనుభవాల గురించి దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. కనుక ఆ పరీక్ష అనేది విశ్వాసికి అవసరం. శోధన అపవాది నుంచి వచ్చేది, పరీక్ష ప్రభువు అనుగ్రహించేది. గత వారాల్లో కూడా చెప్పాను, పరీక్షలు ఎదుర్కొంటే విజయం ప్రాప్తిస్తుంది, తద్వారా మహానందం కలుగుతుంది. కాబట్టి ఒక విశ్వాసిగా దేవుడు నా జీవితంలో నా విశ్వాసానికి ఒక పరీక్ష
కొరకు కొంత ఇబ్బందిని అనుమతిస్తే, ఆ ఇబ్బందిని సహించగలిగితే ఆ సహనము ద్వారా కలిగే విజయము నా జీవితానికి ఆనందం కలిగింపచేస్తుంది. దేవుడు పరీక్ష పెడతాడు మనకి, విశ్వాసానికి. ఆ పరీక్షలో విజయం పొందుతాం. అప్పుడు విజయం పొందామన్న దానికి నిదర్శనం ఏంటంటే దేవుని దగ్గర మనము ఈ విశ్వాసాన్ని ఎదుర్కొన్నాం. కాబట్టి యాకోబు భక్తుడు ఇక్కడ ఈ విశ్వాసులకు కలిగే పరీక్ష గురించి ఈ మాటలు వ్రాస్తూ ఆయన ఏమంటే, మరి శోధనకు భిన్నమైన రీతిగా పరీక్షలు కలుగుతాయి. ఆ పరీక్షలు సహించిన వాడు, అనగా పరీక్షించబట్టకు అనుమతించబడిన వాడు ధన్యుడు అని చెప్పడం జరుగుతుంది. యేసుప్రభువు వారు ఆ చెప్పిన ధన్యతలు, మన కొండ మీద చేసిన ప్రసంగంలో ఉన్న ధన్యతలు మనం గమనిస్తే మత్తయి సువార్త 5:2-12 వరకు చూస్తే, మరి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, ఓదార్చబడుదురు. కనికరం గల వారు ధన్యులు, కనికరం పొందుదురు. అనగా ఎస్ట్రాలజికల్ రివర్స్, మనము ఏదైతే ఇక్కడ అనుభవిస్తామో దానికి భిన్నమైనది అక్కడ పొందబోతాం. ఇక్కడ దుఃఖపడితే అక్కడ సంతోషిస్తాం, ఇక్కడ కనికరం లేకపోతే అక్కడ కనికరం పొందించబడతాం, ఇక్కడ తీవ్రమైతే అక్కడ భాగ్యవంతులం అవుతాం. కాబట్టి దేవుని రాజ్య ప్రత్యక్షతలో మనం పొందే ఆ ధన్యత గురించి, ఆ ధన్యకరమైన జీవితం గురించి విశ్వాసి శ్రమలు మరి సహించాలి, శ్రమలు భరించాలి, శ్రమలు మనలో విజయాన్ని సాధించాలి అనే విషయాన్ని మరి మొదటి మాటలు అనగా 12వ వచనంలో తెలియచేస్తూ, నీవు శ్రమలు సహిస్తే ఆ సహింపు ద్వారా దేవుడు నీకు జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, దేవుడు నా విశ్వాస జీవితానికి ఒక పరీక్ష పెడితే ఆ పరీక్షను సహనముతో నీవు ఎదుర్కొంటే అంతిమముగా నీకు నాకు లభించే లభ్యత ఏంటంటే జీవ కిరీటము. ఇచ్చట ముళ్ళ కిరీటము, అచ్చట జీవ కిరీటము. అది 12వ వచనంలో చెప్పబడ్డ మాట. 13వ వచనానికి వచ్చరికి, దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనను శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. దేవుని చేత పరీక్షించబడతాం, కానీ దేవుని చేత శోధించబడము. సో పైరస్మోస్ అంటే 2 భావాలు చెప్పాను. ఒకటి పరీక్ష, రెండవది శోధన. దేవుడు పరీక్షిస్తాడు, అపవాది శోధిస్తుంది. ఈ విషయాన్ని కొద్దిగా స్పష్టంగా తెలుసుకోండి. దేవుడు పరీక్షిస్తాడు, అపవాది శోధిస్తాడు. ఈ 2 మాటలు మీ మనసులో దృఢంగా నాటుకోకపోతే ఈనాటి సందేశం మీకు అర్థం కాదు. దేవుడు పరీక్షిస్తాడు, అపవాది శోధిస్తాడు. సో దేవుడు పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో విజయాన్ని సాధిస్తే, అనగా సహనముతో ఎదుర్కొంటే మనకు జీవ కిరీటం పొందుతుంది. అట్ ద సేమ్ టైం దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు, అనగా గాడ్ విల్ నాట్ బి టెంప్టెడ్. దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు. ఎందుకు శోధింపబడలేడు చెప్పండి? దేవుడు పాపం విషయమై శోధించబడతాడా? అసలు పాపమే లేనివాడు, పాపం ఎరుగనివాడు, పాప స్వభావము లేనివాడు. యేసయ్య పరిచర్య ప్రారంభించినప్పుడు అపవాది మరి అరణ్యంలోకి తీసుకుని వెళ్తుంది, అక్కడ శోధించడానికి ప్రయత్నం చేస్తుంది. 3 సార్లు ఈ రాళ్ళను రొట్టెలు చేసుకుని తినమంటుంది. దేవాలయ శిఖరం మీద తీసుకెళ్ళి దూకు, అందరూ చూస్తారంటుంది. పర్వత శిఖరం మీద తీసుకెళ్ళి ఈ ప్రపంచం అంతా చూపించి ఇదంతా నీకు ఇస్తే నాకు సాగిలపడి మొక్కు అంటుంది. యేసయ్య ఫైనల్ గా చెప్పిన మాట అంటే, నీ దేవుడిని యెహోవాను శోధించవలదు, నీ వల్ల కాదు. ఎందుకంటే దేవుడు కీడు విషయమే శోధింపబడ నేరడు అనే మాట ఎందుకు తెలియజేయబడిందంటే, దేవుడు శోధించబడటానికి దేవుడు మనలాంటి పాప స్వభావం కలిగిన వాడు కాడు. మనలో పాప బీజం ఉంది కాబట్టి ఆ పాప బీజానికి
నీళ్లు పోస్తే ఆ బీజం మొక్క అవుతుంది. కాబట్టి కీడు విషయమై దేవుడు శోధించబడడు. దేవుడు శోధించబడినప్పుడు దేవుని ప్రేమించిన వారు శోధించబడతారా? దేవుని బిడ్డలైన వారు శోధించబడతారా? కాబట్టి దేవుని బిడ్డల గురించి తెలియజేయబడకుందు దేవుడు శోధించబడిన నేరడు. కారణం ఏంటంటే మనిషి పాపము చేయడానికి లేకపోతే కీడు చేయడానికి దేవుడు శోధించాడు అంటే అది దేవుని వ్యక్తిత్వానికి విరుద్ధం. తప్పు చేయమని దేవుడు శోధిస్తాడా? పాపము చేయమని దేవుడు శోధిస్తాడా? అపకారము చేయమని దేవుడు శోధిస్తాడా? కాబట్టి ఎవరైనా శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడినానని అనకూడదు అంటూ ఆ తర్వాత మాట, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈగబడి మరులు కల్పబడ్డవాడే శోధించబడును. ప్రతివాడు కూడా ఎలా శోధించబడతాడు? స్వకీయ దురాశల చేత. కాబట్టి మన భౌతిక జీవిత అనుభవాలు విశ్వాసానికి పరీక్షలు దేవుని ద్వారా లభించేవి, పాప సంబంధమైన శోధనలు అపవాది ద్వారా కలిగించేవి. అపవాది ద్వారా కలిగించే ఆ శోధన మన జీవితాల్లో కలగడానికి ఒక ప్రధానమైన కారణాన్ని ఈ వాక్య భాగంలో నేను మీ దృష్టికి తీసుకుని రావాలని కోరుతున్నాను. పరీక్ష అనేది బయట నుంచి వచ్చే ప్రభావం. అనగా ఎగ్జామ్ అనేది ఎక్స్టర్నల్ ఫోర్స్, మన టీచర్స్ కానీ లేకపోతే హెడ్ మాస్టర్స్ కానీ వాళ్ళు పెడతారు పరీక్ష, బయట నుంచి వచ్చే ఫోర్స్ అది. కానీ శోధన అనేది మనలో కలిగే ఆలోచన. ఆ పాపం కావాలి, ఆ తప్పు కావాలి, ఈ తప్పు కావాలి, ఆ దురాశ కానీ దుర్బుద్ధి కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? మనలో ఉన్నాయి. అవన్నీ ఆదాము ద్వారా మనలో అవన్నీ కూడా జీవించుకొని ఉన్నాయి, నిద్రాణ వ్యవస్థలో ఉన్నాయి. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఆ పాప స్వభావాన్ని అపవాది గుర్తెరిగి దానికి తగిన రీతిగా శోధిస్తాడో వెంటనే మనలోని పాప స్వభావం ఊపిరి తెచ్చుకుంటుంది. కాబట్టి పాప సంబంధమైన శోధన దేవుని యొద్ద నుంచి వచ్చింది కాదు, మనలో ఆ భావన ఉంది కాబట్టి అపవాదికి అవకాశము మనం అనుగ్రహిస్తున్నాం. ఇంకొక మాటలో చెప్పాలంటే టెస్ట్ అనేది అనగా టెస్టింగ్ ఫోర్స్ అనేది ఎక్స్టర్నల్ స్ట్రగుల్. అమ్మో చదవాలి, పరీక్షలు రాయాలి అనేది ఎక్స్టర్నల్ ఫోర్స్. అనగా అది మనల్ని పుష్ చేస్తుంది, ఆ పరీక్షలు రాయడానికి పరీక్ష కేంద్రానికి మనల్ని పుష్ చేస్తుంది. వేరే టెంప్టింగ్ ఫోర్స్ ఏంటంటే ఇంటర్నల్ స్ట్రగుల్. అది పుష్ చేయదు, పుల్ చేస్తుంది, లాక్కుంటుంది, పాపాన్ని లాక్కుంటుంది. అపవాది శోధిస్తే ఆ శోధన సంబంధమైన పాపాన్ని మనలో ఉన్న పాపం ఏం చేస్తుంది? లాక్కుంటుంది. మీలో మెట్రో సిటీస్లో ఎంతమందికి ఈ ట్రైన్స్ అలవాటు ఉన్నదో తెలియదు, కానీ కొన్ని లోకల్ ట్రైన్స్ వాటికి ఉన్న పేరు అయితే పుష్పుల్ ట్రైన్స్. ఈ లోకల్ ట్రైన్స్ అంట, వాటికి చిన్న ట్రైన్ ఉంటుంది, ఒకవైపు తోసుకుంటూ పోతుంది, కొంత ఒక డెస్టినేషన్ వచ్చిన తర్వాత లాక్కుంటూ వస్తుంది. అది తోసుకుంటూ వెళ్తుంది, ఇంజిన్ మారదు. మామూలు ట్రైన్ లాగా ఈ ఇంజిన్ ఇటు నుంచి వచ్చి ఇటు వచ్చి అతుక్కోదు. ఆ రెండు పక్కల ఇంజిన్ ఉంటుంది, ఒక పక్క తోసే ఇంజిన్, ఒక పక్క లాక్కునే ఇంజిన్. దాన్ని పుష్పుల్ ట్రైన్ అంటారు. సో ఇక్కడ కూడా దేవుడు పాపం లేని వాడు కనుక మనల్ని కీడు విషయమే శోధించడు. సో కాబట్టి దేవుని నుంచి కలిగే శ్రమలు వినగాని అవి పరీక్షలు, అవి మనిషిలో నుంచి కాకుండా వెలుపల నుంచి వచ్చాయి. కానీ అపవాది కలిగించే శోధనలు మనిషి పాపి కనుక అంతరంగంలో నివసించే పాప స్వభావాన్ని బట్టి అపవాది చేత ఈజీగా శోధించబడుతున్నారు. కాబట్టి పాపం అనేది బయట నుంచి వచ్చేది కాదు, మనలోంచి వచ్చే. చేతులు కడుక్కోకుండా భోంచేస్తుంటే కంకులు తుంచుకొని పోతుంటే నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోంచేస్తారేంటయ్యా అని ఏసైని అడిగితే ఏసై చెప్పాడు, ఏమన్నాడు? లోపలికి పోయేవి కాదు, లోపల నుంచి బయటకు వచ్చేవే మనిషిని అపవిత్రపరుస్తాయి.
కామము, క్రోధము, మత్సరము, అసూయ, ద్వేషము, కలహాలు, ఇవన్నీ లోపలే ఉన్నాయండి, లోపల నుంచి బయటకు వస్తాయి. సో ఆగ్రహం లోపల నుంచి వస్తుంది, ఇంటర్నల్ ఫీలింగ్స్ అవన్నీ కూడా. ఒక మనిషిని అపవిత్రునిగా చేసేవన్నీ కూడా అంతరంగంలోంచి బయటికి వచ్చాయి. కాబట్టి దేవుడు పరీక్షలోనికి పంపిస్తాడు, విశ్వాస పరీక్షలోనికి పంపిస్తాడు. హీ విల్ పుష్ us into the testing faith. జాగ్రత్తగా గమనించండి. హీ విల్ పుష్ us into the testing faith, whereas Satan will pull us into the tempting experience. టెంప్టేషన్లోనికి ఆయన నడిపిస్తాడు. కాబట్టి దేవునిది పుషింగ్ ఫోర్స్ అయితే, అపవాది ఇది పుల్లింగ్ ఫోర్స్. సో బయట నుంచి వచ్చే ఈ పరీక్షలు అనేవి దేవుడు అనుమతించేవైతే, అంతరంగంలోంచి బయటికి వచ్చే శోధనలు, నాకు అది కావాలి, ఇది కావాలి, వచ్చిన ప్రతిదాన్ని కావాలనే ఈ కోరికలన్నీ కూడా మన అంతరంగంలోంచి పుడతాయి. యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతారు శిష్యులు, మాకు ప్రార్థన నేర్పించమని. ఆ ప్రార్థన మనం ప్రతిరోజు చెప్తూనే ఉంటాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. ఆ ప్రార్థనలో 3 ప్రాముఖ్యమైన అంశాలు. వాటిలో ఒకటి, మమ్మును శోధనలోనికి తేక, కీడు నుంచి తప్పించు. సో విశ్వాసిగా తప్పనిసరిగా ప్రతి వ్యక్తి మరి నిర్దిష్టంగా చేయవలసిన ప్రార్థన ఏంటంటే, నాలో పాపపు సంబంధమైన స్వభావం ఉంది కాబట్టి, శోధనలో పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఆ శోధన ద్వారా పాపము చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ప్రభువా నన్ను తప్పించు 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 అంటూ ప్రతిదినము తప్పనిసరిగా చేయవలసిన ప్రార్థన అంశం మమ్మల్ని శోధనలు. అనుదిన ఆహారం మాకు కావాలి, శోధనలో పడకుండా తప్పించబడాలి, క్షమాపణ. ఈ 3 అంశాలే కదండి ప్రార్థనలో. పరలోక ప్రార్థనలో 3 అంశాలే కదా. అవి అంశాలు కాదండి, అవన్నీ దేవుణ్ణి మెచ్చుకుని, పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి నెరవేరును గాక, అవన్నీ కూడా దేవుణ్ణి కీర్తించడం. ఆ తర్వాత 3 అడుగుతాం. మనం ఏమని అడుగుతాం? మా అనుదిన ఆహారం మాకు దయచేయము, శోధనలు పడకుండా కింద తప్పించుము. ఇంకోటండి, మా పాపము అపరాధము క్షమించినట్లుగా ఇతరులు మమ్మల్ని క్షమించుము. క్షమాపణ అడుగుతాం, శోధన గురించి దేవుని సహాయం అడుగుతాం, డైలీ ఫుడ్ అడుగుతాం. సో అనుదిన ఆహారాన్ని ఏ రీతిగా అయితే దేవుని అడుగుతామో, అదే రీతిగా పాపమనే శోధనలో పడకుండా మమ్మల్ని కాపాడు ప్రభువా అంటూ ప్రతి దినము కూడా అడుగుతూ ఉండాలి. ఎందుకంటే ఆ పాపపు అంశ ఆదామును బట్టి నీలో నాలో ఉంది కనుక, ఆ పాపపు జీన్స్ మన బిడ్డలను పరీక్షించినప్పుడు, మన జీన్స్ మన బిడ్డలకు వస్తే, వాళ్ళ జీన్స్ వాళ్ళ బిడ్డలకు వస్తాయి తరతరాలుగా. కొన్ని 100 తరాల వెనక్కి పోయినప్పటికీ కూడా ఒక ఎముకనో ఒక అంశం మీద దొరికితే దాన్ని పరీక్షిస్తే దీని పలాని జీన్స్ అన్నట్టు ఉంటారు. ఈ మధ్యకాలం డైనోసారస్ అటు వాటిని గురించి పరీక్షించి పలాని అరణ్యంలోనివి, పలాని అరేబియాలోనివి అని పరీక్షిస్తున్నారు. అనగా ఆ జీన్స్ పోవు. సో ఆదాము ప్రతి ఒక్కరికి అంటించిపోయాడు ఒక వైరస్. కాబట్టి ఆదాము వెళ్ళిపోయాడు, కానీ ఆ వైరస్ అలాగే ఉంది. దానికి నీళ్లు పోస్తే ఎదుగుతుంది. ఆ నీళ్ళేంటి? శోధనలు. అపవాది నీళ్లు పోస్తుంటాడు, మనము తలుపులు తెరవాలి. సో కాబట్టి ఈ 2 విషయాలు తెలియచేస్తూ అక్కడ ఆ భక్తుడు చెప్పిన మాట అంటే, నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత మరులు గొల్పబడి. సో ఇక్కడ స్పష్టంగా అనగా 13వ వచనం నుంచి 14లోకి వెళ్ళక ముందు మీ స్పష్టత గురించి ఒక మాట చెప్తున్నాను. పరీక్ష అనగా విశ్వాస సంబంధమైన పరీక్ష అనేది దేవుడు అనుమతించేవి. నేను మరలా చెప్తున్నాను, పైరస్మోస్ అనే గ్రీక్ పదానికి తెలుగులో శోధన అని ఇక్కడ రాశారు, కానీ 2 భావాలు ఉన్నాయి. ఒకటి పరీక్ష, మరొకటి శోధన. ఒకటి పరీక్ష, రెండవ శోధన. కాబట్టి పరీక్ష అనేది దేవుడు అనుమతించేది, శోధన అనేది మనము అనుమతించేది. శోధనకు
మనల్ని మనము అప్పగించేది. కాబట్టి దేవుని చేత నేను శోధించబడుతున్నానని అనకూడదు. ఎందుకంటే దేవుడు ఎవరిని శోధించడు, పరీక్షిస్తాడు కానీ శోధించాడు. అలాగే 14వ వచనంలో, ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు గొల్పబడిన వాడే శోధించబడును. చాలాసార్లు కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు కలిగినప్పుడు, కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు మన వైఫల్యాన్ని బట్టి దేవుణ్ణి ప్రశ్నించడం ప్రారంభిస్తూ ఉంటాం. కొన్నిసార్లు దేవుణ్ణి నిందించడానికి కూడా ప్రయత్నం చేస్తాం. అది కూడా మన పితరుల నుంచి వచ్చిన వారసత్వమే. ఆదామా అని పిలిచినప్పుడు, అయ్యా నీ స్వరం విన్నాను, చెట్ల చాటుకు వెళ్ళాను. ఎందుకు చెట్ల చాటుకు వెళ్ళాను అంటే దిగంబరిగా ఉన్నాను. ఏంటి నేను తినవద్దని చెప్పిన పండు తిన్నావా అంటే, తిన్నాను ప్రభా, తప్పైపోయింది అంటే, ఇప్పటి వరకు ఈ స్థితి మనకు ఉండేది కాదు. ఏమన్నాడు? నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఆ స్త్రీ ఎవరు? నా ఎముకలు ఎముక, నా మాంసాలు మాంసం కదా. అక్కడ అది అయిపోయింది, ఆ చాప్టర్ అయిపోయింది. అన్నీ బాగున్నప్పుడు నా ఎముక, నా మాంసం, నాది నాది అన్నాడు. పాపం చేయగానే నీది అన్నాడు. నువ్వు ఇచ్చావు. అసలు ఎందుకు ఇచ్చావు నువ్వు? నేను అడిగానా? నేను ఒంటరిగా ఉన్నాను, నేను అడిగానా? నువ్వు ఇచ్చావు. నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఆ స్త్రీ ఇచ్చింది, నేను తిన్నాను అన్నాడు. అందుకే ఆ దుస్థితి ఇప్పటివరకు మారలేదు. ఆ రోజే ఆదాం కన్ఫెస్ చేసుకుంటే దేవుడు కరుణామయుడు అండి. ఈ పరిస్థితి మనకు వచ్చేది కాదు. సో చాలాసార్లు తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు, శోధించబడ్డప్పుడు ఆ శోధనకు కారణాలు నేనే అన్న వాస్తవాన్ని గమనించకుండా ఆ తప్పు ఎవరి మీద వేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం. అందుకే నీవు నాకు ఇచ్చిన ఆ స్త్రీ అంటూ తప్పించుకోవటానికి ప్రయత్నం చేశాడు. తప్పు ఒప్పుకోలేదు. సో మనిషి పాపి కనుక పాప సంబంధమైన శోధనకు ఆశ్రయపురం ఏదంటే మానవ హృదయం కనుక ద ఇన్నర్ స్ట్రగుల్, పాపానికి మనిషి హృదయానికి నిరంతర పోరాటం జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకించి విశ్వాసిగా నీవు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్న తర్వాత, నీ జీవితాన్ని మలచుకున్న తర్వాత, మన చుట్టూ ఉండే ప్రపంచం కానీ, మనలో ఆదాము ద్వారా నాటబడినటువంటి ఆ పాప బీజము కానీ, ఈ రెండు కలిసి ఉక్కిరి బిక్కిరి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఒక శోధన ఈరోజు జయించాను, నన్ను ఒక శోధన నాకు కలిగింది, జయించాను. ఇమీడియట్గా మరొక శోధన, ఈరోజు ఒక శోధన జయించాను, రేపు మరొకటి. కాబట్టి ఈ జీవితంలో జీవించినంత కాలము నాలో ఉన్న పాప స్వభావము కావాలి అంటుంది. మరి అపవాది అదే అవకాశం తీసుకొని ఇదిగో అంటుంది. అర్థమవుతుందండి? ఇది చాలా క్రిటికల్ సబ్జెక్ట్, అందుకే నేను కొద్దిగా వివరంగా వెళ్తున్నాను. నాలో ఉన్న పాప స్వభావము పాపము కావాలి అంటుంది అపవాది. పాపము చే ఇదిగో అంటుంది. కాబట్టి శోధన ఎవరి ద్వారా వస్తుందండి? ఇక్కడ రాయబడ్డ మాట, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరలు గొల్పబడిన వాడే శోధించబడును. సో ఇన్నర్ కాన్ఫ్లిక్ట్. పేతురు పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి, వ్యభిచారిని చూచి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరలు కొల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయములు గలవారును శాపగ్రస్తులై ఉండి, 17వ వచనం, వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారం భద్రము చేయబడి ఉన్నది. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచుకుని వారి నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి చేష్టల చేత మరలు కొల్పుచున్నారు. తామే భ్రష్టత్వములకు దాసులైండి అట్టి వారికి స్వాతంత్రం ఇచ్చుదామని చెప్పుదురు. ఒకడు దేని చేత జయించబడినో దానికి దాసులగును కదా. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత
ఈ లోక మాలిన్యంలో తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయించబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. నీతి మార్గంలోనికి వచ్చి తిరిగి వక్ర మార్గంలోకి వెళ్ళి అనేక మందికి నీతి మార్గాన్ని బోధిస్తానని చెప్తూ తానే స్వయముగా వక్ర మార్గానికి లోనయ్యాడు. సో చాలా బాధకరమైన ఈ మాటలు కనబడతాయి. అలాగే యేసుప్రభువారు మా కొండ మీద పర్వత ప్రసంగంలో మత్తయి సువార్త 5:27-28 ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో పాపం చేసినాడు. అక్కడ క్రియ కాదు, క్రియకు అవకాశం ఇచ్చింది ఎవరు? క్రియకు అవకాశం ఇచ్చింది అపవాది. ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? నాలోంచే, మనలోంచే. కాబట్టి ఆ పాప సంబంధమైన ఆలోచన నాది, అవకాశం అపవాదిది. కాబట్టి శోధన అనే అంశాన్ని అపవాది మన ముందుకు తీసుకుని వచ్చినప్పుడు ఆ శోధనకు అవకాశము నాలోని పాప స్వభావము స్వాగతిస్తుంది. ఈ డిజైర్ అనే మాట అనగా కేవలము ఈ శరీర సంబంధమైన కోరికలు మాత్రమే కాదండి. మొదటి యోహాను పత్రిక 2:15 లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపుటము ఇవి తండ్రి వల్ల పుట్టినవి కాదు, లోక సంబంధమైనవి. కాబట్టి ఆల్ ద సెల్ఫ్ డిజైర్స్, సెల్ఫ్ ఎగ్జాల్టేషన్, సెల్ఫ్ ఐడెంటిటీ, నేను, నాది, నాకు అనే ఈ భావన, ఇవన్నీ కూడా నేను అనే ప్రతి భావన అపవాది సంబంధమైనది. నేను మెప్పించబడాలి, నేను గుర్తించబడాలి, నేను కీర్తించబడాలి, నా గురించి 10 మంది చెప్పుకోవాలి. నేనే 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 నేనే. కాబట్టి ప్రతి శోధన ఆ సెల్ఫ్ ఎగ్జాల్టేషన్. ఒకవేళ నీవు కోటీశ్వరుడైతే నీవు కోటీశ్వరుని చేసిన దేవుడు ఎగ్జాల్ట్ చేయబడాలి. నేను జ్ఞానవంతునైతే నాకు జ్ఞానాన్ని అనుగ్రహించిన దేవుడు కీర్తించబడాలి. ఎందుకంటే దేవుడు నాకు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. చాలాసార్లు గమనించండి, మన గృహాల్లో చూస్తుంటాం. ఒక తల్లి 3 బిడ్డలకు జన్మనిస్తుంది అనుకుందాం. ఆ 3 బిడ్డలు ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే తల్లి తండ్రి పోషణ కింద ఉంటారు, ఒకే తల్లి తండ్రి క్రమశిక్షణ కింద ఉంటారు, ఒకే ఆహారం తింటారు, ఒకే ఎన్విరాన్మెంట్లో ఒకే స్థితిగతుల మధ్య వారు ఎదుగుతారు. వారు పెరిగి పెద్దగైన తర్వాత ఒకడు ఇంజనీర్ అవుతాడు, రెండో వాడు ఇంజనీర్ కాడు, డాక్టర్ అవుతాడు. ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే ఆహారం తిన్నారు, ఒకే పేరెంట్స్ గైడెన్స్లో ఉన్నారు. ఒకడికి లెక్కలు బాగొచ్చు, ఒకడికి సైన్స్ బాగొచ్చు. మూడో వాడు సోదా అవుతాడు, పనికిరాని వాడు అవుతాడు. కారణం ఎవరు చెప్పండి? ఆ తల్లి, ఆ తండ్రియా, ఆ ఇళ్ళ, ఆ పోషణ, ఆ ఎన్విరాన్మెంటా? చెప్పండి ఎవరు? సెల్ఫ్. అనుగ్రహించిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేవారు కొందరు, దుర్వినియోగం చేసుకునేవారు కొందరు. నువ్వు దేనికి అవకాశం ఇస్తే అది నిన్ను శాసిస్తుంది, నీ జీవితాన్ని శాసిస్తుంది. పాపానికి అవకాశం ఇస్తే ఆ పాపము నీ జీవితాన్ని శాసిస్తుంది. దేవునికి అవకాశం ఇస్తే ఆ దేవుడు నీ జీవితాన్ని శాసిస్తాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించేవి పరీక్షలు, అపవాది అనుగ్రహించేవి శోధనలు. పరీక్షకు నిలిస్తే విజయం సాధిస్తావు, శోధనకు నిలిస్తే విఫలమైపోతావు. కాబట్టి ఎవరు ఎందుకు శోధించబడతారంటే ప్రతివాడు తన స్వకీయ దురాశల చేత ఈడ్వబడి మరులుగొల్పబడి. ఈ ఈడ్వబడి మరులుగొల్పబడి అనే ఈ మాటలు గ్రీక్ పదంలో ఏ పరిస్థితుల్లో వాడతారంటే గాలం వేస్తారు, చూసారా? వల వేస్తారు. ఆ వల వేసినప్పుడు, గాలం వేసినప్పుడు ఏం వేస్తారు? ఎర వేస్తారు కదండి. సో ప్రతివాడు తమ స్వకీయ దురాశల చేత మరులుగొల్పబడి ఈడ్వబడి. అర్థమవుతుందండి? నా మాటలు అర్థం కాకపోయినా యాక్షన్స్ అని అర్థం కావాలి. ఈడ్వబడి.
సో ఈనాడు ప్రపంచాన్ని శాసిస్తున్న ఒక ప్రభావం ఏంటి చెప్పండి? నెట్, ఇంటర్నెట్ కదండి. ఇంకొక నెట్ కూడా ఉంది, వెబ్. వెబ్ అంటే ఏంటి? సాలెగూడండి. అది అట్లా అంటే పడిపోతుంది, కానీ దాంట్లో ఇరుక్కున్నవాడు, ఈనాడు వెబ్ వరల్డ్లో ఇరుక్కున్న వాళ్ళు బయటకు వస్తున్నారా? బయటకు వస్తున్నారా? బయటకు వచ్చేటప్పుడు, చర్చికి బయలుదేరినప్పుడు బహుశా చేతిలో బైబిల్ అన్నా మర్చిపోతామేమో, కానీ ఫోన్ మర్చిపోతే వెనక్కి పోయి తెచ్చుకుంటాం. గుళ్ళో ఉన్నప్పుడు ఫోన్ అవసరమా? జోబులో ఫోన్ లేకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఫోన్ తెచ్చుకుంటాం. బైబిల్ మర్చిపోతే మళ్ళీ వెనక్కి బైబిల్ తెచ్చుకుంటామా? ద వరల్డ్ ఇస్ క్యాప్టివ్ ఆఫ్ ది వెబ్, నెట్. కాబట్టి ప్రతివాడు కూడా తమ స్వకీయ దురాశ చేత మరులుగొల్పబడి ఈడవబడి మరులుగొల్పబడిన వాడి శోధించబడును. అనగా ఇఫ్ యు ఆర్ టెంప్టెడ్, నాట్ టెస్టెడ్, ఇఫ్ యు ఆర్ టెంప్టెడ్, దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీలోని ఆ దురాశ, నీలోని ఆ కోరిక చేత ప్రపంచం ఆ పాపమనే వలలోనికి చిక్కుకుంది. కాబట్టి దురాశ ఏం చేస్తుందంటే, దాన్ని కలిగిన ఆ దురాశ ద్వారా కలిగిన ఆ కోరిక కలుగుతుంది. ఆ కోరికను పొందటానికి చేసే ఆలోచనను సఫలపరచడానికి అపవాది అవకాశాలు కలిగింపచేస్తుంది. ఇగో ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి. ఆశ నాదే, ఆ దురాశ నాదే, కానీ ఆ అవకాశానికి మరి మార్గాన్ని చూపించేది, ఆ పాపానికి మార్గం చేసేది. అందుకని అక్కడ రాయబడ్డ మాట అంటే, దురాశ గర్భము ధరించి పాపము కంటుంది, పాపము పరిపక్వమై మరణం కంటుంది. ఇక్కడ గర్భం అనే మాట వాడాడు భక్తుడు. సో దురాశ అనే బీజము నీలో నాలో నాటబడినప్పుడు, అనగా ఆదాము ద్వారా మనలో ఆల్రెడీ ఆ బీజం ఉంది. ఆ బీజానికి నీవు నేను దురాశనే జీవాన్ని పోసినప్పుడు ఆ జీవం ఏం చేస్తుంది? పాపము పరిపక్వం అవుతుంది. అనగా ఒక స్త్రీ గర్భములో 9 మాసాలు ఏ రీతిగా బిడ్డ పరిపక్వత దశలోకి వస్తుందో, పాపం అనే బీజము పరిపక్వత దశలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఏం కంటుంది? మరణాన్ని కంటుంది. పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. కాబట్టి దురాశను గర్భమును ధరించిన వాడు పాపమని కూడా, ఒక స్త్రీ ఒక బిడ్డను తన గర్భములో ఏ రీతిగా పెంచుతుందో, పరిపక్వత దశలోకి వచ్చినప్పుడు ఆ బిడ్డకు జన్మనిస్తుందో, మరి ఈ దురాశను గర్భమును ధరించిన వాడు కూడా పాపమును అలాగే పెంచి 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 ఆఖరికి మరణానికి జన్మనిస్తాడు. మరణము జన్మిస్తుంది. మనిషికి స్వతహాగా కొన్ని ఆశలు ఉంటాయి. వాటి నెరవేర్పు కొరకు కొంత కష్టపడతాం, కృషి చేస్తాం, సంపాదించుకుంటాం. అది తప్పు కాదు. కానీ దురాశ అనేది సంపాదన కాదు, బలవంతంగా లాక్కునేది. దారిన వెళ్తూ ఉంటాం, ఒక అందమైన రూపం కనబడుతుంది, ప్రక్కనే అందమైన భార్య ఉంటుంది, కానీ దురాశ ఏం చేస్తుంది? ఒక ఆలోచన కలిగింపచేస్తుంది, ఆశ కలిగింపచేస్తుంది. చెప్పడానికి కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ ఆధ్యాత్మిక వాస్తవాలు, మన భౌతిక జీవిత ప్రయాణంలో కలుగుతున్న కొన్ని సమస్యలు. సో శిశువు పరిపక్వత దశకు చేరినప్పుడు ఏ రీతిగా జన్మిస్తాడో, అదే రీతిగా పాపము కూడా పరిపక్వత దశకు చేరినప్పుడు మరణం అనేది నీలో నాలో జన్మిస్తుంది. కాబట్టి దురాశ అనే ఒక డిజైర్, ఒక కోరిక, అది కన్సెప్షన్లోనికి, గర్భధారణలోనికి వచ్చినప్పుడు ఆ బర్త్ అనగా జననం కలుగుతుంది. ఆ గర్భములో కలిగిన ఆ పిండోత్పత్తి పరిపక్వత దశకు చేరినప్పుడు మరణాన్ని కంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయంలోనికి వస్తున్నాను. ముఖ్యమైన విషయం, గమనించాల్సిన ఒక విషయం. పాపానికి రూపం ఉందా? చూడగలమా మనం? పాపాన్ని చూడగలమా?
పాపానికి రూపం లేదు, పాపానికి ఆకారం లేదు. పాపము అనేది పరాన్న జీవి, పారాసైట్ అంటారు. ఒకరి మీద ఆధారపడి జీవించేవాడిని పారాసైట్ అంటారు. అనగా వాడుగా బ్రతకలేడు. సో పాపానికి రూపం లేదు, ఆకారం లేదు. పాపం అనేది ఒక పరాన్న జీవి, తనకు తానుగా జీవించలేదు. అది జీవించడానికి మరొక జీవి అవసరం. చాలా జాగ్రత్తగా వినండి ఈ ముగింపు మాటలు. పాపానికి రూపం లేదు, పాపానికి ఆకారం లేదు. పాపం అనేది పరాన్న జీవి, తనకు తానుగా జీవించలేదు. అది జీవించడానికి మరొక జీవి అవసరం. కానీ ఆ అవసరమైన ఆ జీవిగా నీవు నేను ఆ పాపము జీవించడానికి నీ జీవితాన్ని నా జీవితాన్ని అవకాశం ఇస్తే ఆ పాపం ఏం చేస్తుంది? నీలోనికి వచ్చి నీలో జీవించి కొంతకాలానికి పరిపక్వతలోనికి వచ్చిన తర్వాత నిన్ను చంపుతుంది. పాపం చావదు. పాపం పరిపక్వమై మరణం చంపుతుంది. అనగా మరణాన్ని పుట్టిస్తుంది. మనం చచ్చిపోతాం, కానీ పాపం చావదు. ఏం చేస్తుంది? మరొకరిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మరలా చెప్తున్నాను, పాపానికి రూపం లేదు, ఆకారం లేదు. పారాసైట్ ఇది, పరాన్న జీవిది. తనకు తానుగా జీవించలేదు. అది జీవించాలంటే ఒక ఆకారం, ఒక వ్యక్తి అవసరం. ఏ వ్యక్తి అయితే పాపాన్ని స్వాగతిస్తాడో, పాపం జీవించడానికి అవకాశం ఇస్తాడో, ఆ వ్యక్తిలో పాపము పరిపక్వమై ఏం చేస్తుంది? ఆ వ్యక్తినే చంపుతుంది. పాపానికి మరణం లేదు. సో ఈనాడు మనం దేనికి భయపడుతున్నాం ఒకసారి చెప్పండి. కరోనాకు భయపడుతున్నాం. కరోనాకు రూపం ఉందా? కరోనాకు ఆకారం ఉందా? అసలు కరోనా జీవేనా? కరోనాకు ప్రాణం ఉందా? తెలిసిన విషయాలు నేను చెప్తున్నాను. కరోనాకు ఆకారం లేదు, కరోనాకు జీవి కాదు, జీవించేది కాదు. కరోనా కూడా పరాన్న జీవే. అది తనకు తానుగా జీవించలేదు. ఎవరో ఒకరు కావాలి అది జీవించాలంటే. కాబట్టి ఎవరిలోనికి ప్రవేశిస్తే చెప్పండి, వాళ్ళను చంపుతుంది. కరోనా చావదు, వాళ్ళను చంపుతుంది, కానీ కరోనా చావదు. కాబట్టి కరోనాకు నీవు ఆశ్రయమిస్తే నీలోనికి వచ్చి నిన్ను చంపి ఏమీ ఎరగనట్టు సైలెంట్గా ఉంటుంది. అయ్యో నేనేమి ఎరగనండి అంటుంది. నీవు అనుమతిస్తే నీలోనికి వస్తుంది, నీలో పెరుగుతుంది, నిన్ను చంపుతుంది, నీ ద్వారా ఇతరులకు వెళ్ళిపోతుంది. ఇంకొక రెఫరెన్స్ నేను చూపిస్తాను ముందుకు వెళ్ళక ముందు. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం, 8-11 వచనాలు. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధములైన దురాశలను నా యందు పుట్టించెను. ఎవరు పుట్టించారు? పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకలమైన దురాశలను నా యందు పుట్టించెను. 11వ వచనం. ఏలనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. పాపము నాలోనికి ప్రవేశించి నాలో దురాశ పుట్టించింది. ఆ తర్వాత అదే పాపము నాలో దురాశను పుట్టించి నన్ను చంపివేసింది. కాబట్టి దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటుంది. పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది. సో ఇదే విషయాన్ని అదే క్రమంలో 24వ వచనంలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. ఇట్టి మరణములోను ఈ శరీరం నుంచి నన్ను ఎవడు. కాబట్టి దురాశ ద్వారా పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. కాబట్టి పాపము నీలో ప్రవేశించి నిన్ను మరణింప చేయకముందే
నీవు పాపాన్ని చంపాలి. ఒక మాటలో చెప్పాలంటే, బిఫోర్ సిన్ కిల్స్ యూ, యూ బెటర్ కిల్ ద సిన్. పాపం అనేది నిన్ను చంపకముందు పాపాన్ని నువ్వు చంపు. కరోనా చేత నువ్వు చావకముందు కరోనా నీలోనికి రాకుండా జాగ్రత్త పడు. వచ్చిన తర్వాత అయ్యో పాపం కాదు, రాకుండా జాగ్రత్త పడాలి. కాబట్టి నీలో నాలోని దురాశను చంపివేస్తే పాపము నీలో జన్మించదు. పాపము మనలో పరిపక్వత సాధించకుంటే మరణము రాదు. కాబట్టి పాపమనే అంశాన్ని నీలోనికి నాలోనికి నడిపించే ఆ దురాశను మనము చంపివేయాలి. మనము దేని చేత బంధించబడతామో, ఏ ఆశల చేత మరులు గొల్పబడతామో దానికి మనం బానిసలము. మరణ పర్యంతము అది మనల్ని విడిపించదు. సో కమింగ్ టు ద కంక్లూజన్, ఈనాడు ప్రపంచవ్యాప్తంగా భయాందోళనకు గురి చేస్తున్న వార్త కోవిడ్ లేకపోతే కరోనా. కారణము ఊపిరితిత్తులు పని చేయనివ్వదు, ఊపిరి ఆడదు, చంపివేస్తుంది. ఇందాక నేను చెప్పాను, కరోనా పరాన్న జీవి, అది జీవి కాని జీవి. దానికి స్వంత ఆకారం లేదు, సొంత శరీరం లేదు, సొంత ప్రాణం లేదు, తనకు తానుగా జీవించలేదు. అది బ్రతకడానికి ఒక ప్రాణం అవసరము. అది ఎవరిలో ప్రవేశిస్తుందో, ఎవరిని ఆశ్రయిస్తారో వారిని చంపుతుంది, అది చావదు. 2 సంవత్సరాలుగా ఈ భయం, మరణ భయం, ఎప్పుడు, ఎవరో, ఎక్కడో, 2 సంవత్సరాలుగా. ఎందుకంటే ఈ కరోనా అనే ప్రాణి కాని ప్రాణం, పరాన్న జీవి ఎవరిలో ప్రవేశిస్తే వారిని చంపుతుంది, అది చావదు. కానీ 2000 సంవత్సరాలుగా అంతకన్నా ప్రమాదకరమైన పరాన్న జీవి పాపము. 2000 సంవత్సరాలు కూడా అది కూడా జీవి కాని జీవి. అది కూడా సొంత ఆకారం లేదు, శరీరం లేదు, ప్రాణం లేదు, తనకు తానుగా జీవించలేదు. అది బ్రతకడానికి ఒక ప్రాణి అవసరం. ఏ ప్రాణిలో బ్రతుకుతుందో ఆ ప్రాణిని చంపివేస్తుంది. ఎవరిలో ప్రవేశిస్తుందో, ఎవరు దానికి ఆశ్రమిస్తారో వారిని చంపుతుంది, అది చావదు. ఈ రెండిటికి ఉన్న తేడా ఏంటంటే, కరోనా శరీరాన్ని మాత్రమే చంపుతుంది. దెర్ ఇస్ ఎ హోప్ ఆఫ్టర్ లైఫ్ ఆఫ్టర్ డెత్. కరోనా ఈ ప్రాణాన్ని మాత్రమే తీస్తుంది, ఈ శరీరాన్ని మాత్రమే చంపుతుంది. కానీ దేవునిని విశ్వసించి విశ్వాసులుగా జీవించి చనిపోయిన వారు, కరోనా చేత చనిపోయిన వారు దేవునిలో తమ జీవితాలు ముద్రించుకుంటే వారు తిరిగి బ్రతుకుతారు. వారు తిరిగి బ్రతికే అవకాశం ఉంది, తిరిగి బ్రతికే ఒక నిరీక్షణ ఉంది. కానీ పాపము శరీరాన్ని మాత్రమే కాదండి, ఆత్మను కూడా చంపుతుంది. పాపము శరీరాన్ని మాత్రమే కాదు, ఆత్మను కూడా చంపుతుంది. అనగా కరోనా వస్తే ఈ లోకానికి చచ్చిపోతాం, మరో లోకంలో బ్రతికే అవకాశాలు ఉన్నాయి. కానీ పాపంతో చస్తే నో ఛాన్స్, దట్స్ ఎండ్ ఆఫ్ ఇట్. అంతే, నీ లైఫ్, నా జీవితానికి అదే ముగింపు. కాబట్టి మనం దేనికి భయపడాలి? కరోనాకు భయపడాలా, పాపానికి భయపడాలా? కేవలం 1 సంవత్సరానికి లేకపోతే సంవత్సరం కన్నా ముందు మనలో ప్రవేశించినటువంటి ఈ పరాన్న జీవి, శరీరం లేని, ఆకారం లేని, ప్రాణం లేని ఈ పరాన్న జీవికి ఇంతగా భయపడుతున్నామే. 2000 సంవత్సరాలుగా ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి పాపమనే భయంకరత్వంలో నుంచి విడిపించబడటానికి దేవుడు తన సొంత కుమారుని పంపించి మనల్ని విడిపించబడటానికి, నడిపించబడటానికి, నిత్య జీవానికి వెళ్ళడానికి మార్గం సరళం చేస్తే పాపానికి ఏనాడైనా భయపడ్డామా? పాపం కూడా చంపుతుంది. కరోనా శరీరాన్ని మాత్రమే చంపుతుంది, కరోనా ప్రాణం మాత్రమే తీస్తుంది. కానీ పాపము శరీరాన్ని, ఆత్మను రెండిట్లు కూడా చంపుతుంది. ఎప్పుడైనా పాపానికి భయపడ్డామా? పాపం అంటుతుందేమో, పాపము నా ప్రాణాన్ని తీస్తుందేమని పాపము అంటకుండా ఏమైనా ఎప్పుడైనా జాగ్రత్తలు తీసుకున్నామా? దేవుని వాక్యంలో స్పష్టంగా చెప్పబడ్డ మాట, మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో, ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి.
ఆత్మను చంపనేరక దేహమునే చంపేది కరోనా. కాబట్టి ఆత్మను చంపనేరక శరీరాన్ని మాత్రమే చంపే కరోనాకు భయపడకుడి. దేనికి భయపడాలంటే ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయు వానికి మిక్కిలి భయపడుడి. నరకములో నశింపచేయువాడు దేహాన్ని, ఆత్మను, ప్రాణాన్ని కూడా నశింపచేసే పాపానికి భయపడండి. పాపానికి భయపడండి. పాపానికి భయపడండి. కరోనా ద్వారా చూస్తే దేవుని రాజ్యంలో బ్రతుకుతాం, ఎందుకంటే దేవునిలో మనము మన జీవితాలు. కానీ పాపం ద్వారా చేస్తే జీవితం ఉందా? మరొక ప్రపంచం ఉందా? మరొక లోకం ఉందా? మరొక జీవితం ఉందా? నిత్య మరణం, రెండవ మరణానికి మనం క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, కరోనా ప్రాణం తీస్తుందండి. పాపం ప్రాణాన్ని, ఆత్మను కూడా చంపుతుంది. 1 సంవత్సర కాలంగా కరోనాకు భయపడుతున్నాం. 2000 సంవత్సరాలుగా ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ పాపమనే భయంకరత్వానికి, పాపమనే వైరస్కి ఎంతవరకు మనం భయపడుతున్నాం ఒకసారి ఆలోచించాలి. ఈనాడు కరోనా ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఆదామును బట్టి పాపం ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈనాడు కరోనా ప్రపంచంలో ప్రతి వ్యక్తిని కూడా శోధిస్తుంది, చంపుతుంది. పాపం కూడా ప్రపంచంలో ప్రతి వ్యక్తిని కూడా 2000 సంవత్సరాలుగా చంపుతూనే ఉంది. కరోనా ద్వారా కలిగే మరణం శరీరానికి, పాపం ద్వారా కలిగే మరణం శరీరానికి, ఆత్మకు. అందుకే దురాశ గర్భము ధరించి పాపము కంటుంది, పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది అంటూ చెప్పిన ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, నా సహోదరులారా మోసపోకుడి, డోంట్ బి డిసీవ్డ్. ప్రార్థన చేస్తాం. కృపగల దేవాదయుల తండ్రి, మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. కరోనా మహమ్మారికి భయపడి తలుపులు వేసుకుని బంధించుకుని ఎప్పుడు మరణం సంభవిస్తుందో అని భయపడే మానవ జాతికి ఒక హెచ్చరిక. 2000 సంవత్సరాలుగా పాప ప్రక్షాళన గావించబడినప్పటి నుంచి కూడా ఆ పాప సంబంధమైన అనుభవాల నుంచి మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మీ ప్రాణాలు రక్షించుకోండి, ప్రాణాన్ని, ఆత్మను కాపాడుకోండి అంటూ హెచ్చరికలు చేయబడుతున్నప్పటికీ విననేరని చెవులు మావి, చెవులు మందమైపోయాయి. కరోనాకు భయపడుతున్నాము కానీ నిత్య నరకములోనికి ప్రవేశింపచేసే, నిత్య శాశ్వత మరణాన్ని స్వాగతింపచేసే ఈ పాపానికి మేము భయపడడం లేదు. ఈ పాపమనే భయంకరత్వం ద్వారా మేము నిత్య మరణానికి వెళ్తామన్న వాస్తవాన్ని తెలిసి కూడా మేము భయపడడం లేదు. ఈనాటి దుస్థితి కారణం మేము పాపాన్ని స్వాగతించాం కాబట్టి, పాపాన్ని అనుమతించాం కాబట్టి, మాలోని ఆదాము సంబంధమైన పాప బీజములు, వాటికి మేము నీరు పోసి, కాపు కాసి, ఎదిగింపచేసి పాపపు ఫలములు మేము ఫలిస్తున్నాం. పాపపు అనుభవాల మధ్య జీవితాలు కొనసాగింపచేసి తనువు చాలిస్తున్నాం. నీలో ఎవడైనా పాపము లేని వాడని చెప్పుకునే తను తానే మోసపుచ్చుకుంటున్నాడని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటా. అవును ప్రభా, నేను పాపము లేని వాడనని చెప్పుకుంటే నన్ను నేను మోసపుచ్చుకున్నట్టే. నా పాపాన్ని నేను ఒప్పుకుంటే ఆయన కరుణా సంపన్నుడు గనుక, ప్రేమామయుడు గనుక నా పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుంచి నాకు విడుదల కలగచేస్తాడు. నేను పాపిని అని నేను ఒప్పుకుంటే సమస్త దుర్నీతి నుంచి నాకు విడుదల కలుగుతుంది. తద్వారా నా ఆత్మకు మరణం ఉండదు. ఆ ఆత్మ దేవుని సన్నిధికి చేరుతుంది. కాబట్టి కరోనా నన్ను చంపుతుంది అని భయపడే మానవ జాతి, కరోనా కన్నా భయంకరమైన మహమ్మారి పాపమని, కరోనా కేవలము ఈ భౌతిక జీవితాన్ని మాత్రమే చంపుతుంది, కానీ పాపము ఆధ్యాత్మిక ప్రపంచ ప్రవేశానికి అవరోధంగా ఉంటుంది.
రెండవ మరణాన్ని కలిగింపచేస్తుందన్న వాస్తవాన్ని గుర్తిరిగి మొదటి మరణం కన్నా రెండవ మరణం భయంకరమైంది కనుక మొదటి మరణము ద్వారా ఒకవేళ నీలో జీవించినట్లయితే తిరిగి జన్మించే అవకాశాలు ఉన్నాయి, కానీ రెండవ మరణం ద్వారా శాశ్వత నరకం. కాబట్టి మొదటి మరణం గురించి భయపడక, ఆ మొదటి మరణ అనుభవంలోనికి నేను ప్రవేశించకముందే నా జీవితాన్ని ప్రభువా నీకు సమర్పించి సమస్త దుర్నీతి నుండి నీ చేత విడిపించబడి నీ రాజ్య ప్రవేశం కొరకు నన్ను నేను సమర్పించుకుంటే కరోనా భౌతిక జీవితానికి నన్ను చంపిన నీ రాజ్యంలో నేను జీవిస్తాను. కాబట్టి కరోనాకు భయపడుట కన్నా పాపమునకు భయపడుటకు, ఆ పాపమును ఒప్పుకొనుటకు, పాపం ద్వారా కలిగిన ఆ మరణంలోంచి విడిపించబట్టకు ఆ ఆధ్యాత్మిక ప్రేరణ మా హృదయంలో దయచేయమని వేడుకుంటున్నా. మొదటి మరణం కరోనా ఇస్తుందేమో, కానీ రెండవ మరణం పాపం ఇస్తుంది. మరలా బ్రతికే అవకాశాలు ఉండవు. కాబట్టి పాపం నుంచి ఒప్పుకొని తప్పుకొని నీలో నా నూతన జీవితాన్ని ప్రారంభించుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక.